ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు ఇంద్రమ్మ పేరు పెడతానంటే ఒక్కిళ్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ బియ్యంపై ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇకపై కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టాల్సిందని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట ప్రభుత్వానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఎంఓయూలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారమంతా హంబగ్గని కొట్టిపారేశారు. గత 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని అవగాహన ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలు మాత్రం 10వ వంతు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా 2014 నుండి నేటి వరకు దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంఓయూలు జరిగాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి అని సవాల్ విసిరారు. ఈ రోజు కరీంనగర్ లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ఇతర కార్పొరేటర్లు, వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయంటే కేంద్రం నిధులే కారణం. కేంద్రం నిధులిస్తే దుబ్బిపోతున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి కార్పొరేషన్ ప్రజలందరికీ 24 గంటల పాటు నీళ్లందిస్తాం. రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెడతారు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వను దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టినాయా ముట్టలేదా?